కోత కూలీలు ఎంతమంది పట్టారు ఒక కోత 3 ఎకరాలు కట్టడానికి? 280 మంది పట్టారు. 280 మంది, 400 కూలీ, 400 కూలీ అంటే దాదాపుగా 40, 40, 80 లక్ష, దాదాపుగా 1,10,000 దాకా పోయిద్దిగా కూలీ. 1,20,000. ఇప్పుడు ఇది ఎంత ఉంది? ఇప్పుడు గేట్ చేస్తారు, ఇవి ఏం చేస్తారు మీరు? ఈ మామూలు తాలుగాల కింద పోతాయి. ఇవి ఎంత పడతాయి కింటా? ఇవి ఎంత పడుతాయి? 5,000, 6,000 పడుతాయి. 5,000, 6,000. ఎన్ని కింటాలు దూకుతాయి? ఈ లెక్కన బాగా వీటికంటే ఇవే ఎక్కువ దూకుతున్నాయి తాలు గింజలే. ఈ తాలు ఎక్కువ అవుతున్నాయి, ఏమి రావట్లా, కూలీలు కూడా రావు. ఏం ఘాటు ఎక్కువ ఉంది తేజ అని? అయ్యి కాళ్ళు మామూలుగా నిలబడితే చేతులు మంటలు దురద పడుతున్నాయి. ఏమి లేదండి, అన్ని దండగే కొబ్బరి ఒకటి వచ్చి. మందులు ఏ మందులు ఎంత వద్దు పెట్టుబడి? మీరు ఎకరానికి ఎంత పెడుతున్నారు పెట్టుబడి? ఎందుకు కాదండి, 1,00,000 రూపాయలు అయితే ఎకరానికి. 1,00,000 రూపాయలు ఎకరానికి. మామూలుగా మీకు ఇప్పుడు ఎన్ని కోతలు దిగుతాయి మొత్తం ఈ తేజకాయలు? బాగుంటే 2 కోతలు. 2 కోతలు. ఇప్పుడు ఈ లెక్కన అయితే ఇంక నెక్స్ట్ కోతకి ఎన్ని దిగుతాయి ఎకరానికి? ఎన్ని ఒక కింట అవుతాయో, అరకింట అవుతాయేమో. కింట అయితే కింట కోయటానికి ఎంతమంది కూలీలు పెడతారు? కాడుకురు 15 మంది దాకా. 15 మందా? 6,000 వాళ్ళకే పోయాయి ఇక మీకు. ఏముంటాయి, 20 మంది 15 మంది పడుకుంటారు. ఇప్పుడు అది కాక ఎండాకాలం ఏముండవు. ఇప్పుడు మీరు ఎక్కడ అమ్మేది? గుంటూరు రాయి? గుంటూరే. యాడుగు తోలకానికి ఇవన్నీ మళ్ళీ బాడుగలు ఖర్చులు ఎంత పడుద్ది? నుంచి గుంటూరు మీరు దేశపోవాలంటే ఇప్పుడు ఒక ఆటోకి వేసుకోవాలను ఎంత తీసుకుంటాడు? మొత్తం 2,000 పోతాయి గుంటూరుకి. కోల్డ్ స్టోరేజ్ పోయేసరికి మీకు అంతా 2,000 ఖర్చు వచ్చేది. 8,000, 10,000 వచ్చిద్ది. ఇప్పుడు అసలు మామూలుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎకరానికి ఎంత మీకు ఖర్చు ఎంత వస్తుంది లెక్క? తేజ వేయాలంటే మీకు నాటు కానీ దమ్ము కానీ ఎంత వస్తుంది అమ్మ మొత్తం? 2 లక్షలు అయితే ఎకరానికి. మరి మీకు ఎకరానికి 10 క్వింటాలు కూడా రావట్లేదు కాబట్టి చేతియే పడుతున్నాయి. మీ చేతియే పడుతున్నాయి ఈ లెక్కలో. అంతా లాసేనండి, ఏమి లేదు. తాలు గింజ మామూలుగా లేదుగా. 10లో ఒక 4-5 కేజీకి 2 కేజీలకి 1/2 కేజీ తెలియతట్టుంది కదా తాలు. మొత్తం చేతియే పడతాను. ఈ రకంగా అయితే వ్యవసాయం చేయలేరు ఇంకా. ఏం చేస్తాం, మాడుకోవటం. పెట్టుబడి కాకుండా 2 లక్షలు కూలి వాళ్ళకి అవుతుంది. ఈ అమ్మితే 2 లక్షలు వస్తాయి. అంటే ఇంకా అమ్మి వాళ్ళకి ఇవ్వటమే మీరు. పెట్టుబడి మళ్ళీ ఎక్స్ట్రా అన్నమాట, చేసినందుకు ఎక్స్ట్రా. కౌలు రైతులు అయితే ఇంకా దారుణంగా, వాళ్ళు కౌలు కూడా కట్టాలిగా. అసలు మామూలుగా మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? మామూలుగా గిట్టుబాటు ధరలు కానీ, లేకపోతే ఈ తెగుళ్ళకి కానీ ఎట్లా మీకు ఏమన్నా వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి సలహాలు ఇవ్వటం కానీ ఏమైనా చేస్తున్నారా? చేలల్లోకి వచ్చి ఈ బొబ్బర్ల తెగులు ఏంటి ప్రధానమైన తెగులు ఏంటి మీ మిరపకి? బొబ్బర్ తెగులకి ఎట్లా నివారణ చర్యలు ఏమి మీకు పంట వచ్చినాక ఎవరు చెప్పట్లేదా ఎట్లా చేయాలి ఏందని కానీ, దానికి సంబంధించిన మందులు కానీ ఏం లేదు? కొట్టుకాడి పోతే 10,000, 20,000. కొట్టుకాడి పోతే 10,000. పోయినాడు 30,000 దాకా అమ్మిందిగా. పోయిన సంవత్సరం అమ్మింది, ఈ సంవత్సరం డౌన్ అయిందిగా. కింటాకు 10,000 పోయింది. 10 క్వింటాలు అంటే దాదాపు 1,00,000 రూపాయలు పోయినట్టు. 20,000 కూడా పడదా? ఇంక 20,000 కూడా పడకపోతే ఇంక మీ చేతియే పడతాయి ఇక అమ్మ. అయితే డబ్బులు తీసుకెళ్ళి చేలో పడేసి మళ్ళీ ఏరుకున్నట్టు. దొరికిన నోట్లు దొరికినాయి, దొరకకపోతే వదిలేసినట్టు. వదిలేయటం ఏందన్నా పని అని అర్థమే. వచ్చిన వాళ్ళు చేయరుగా, వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఏదో లేని. ఇట్లా ఉంటే ఇంకా వ్యవసాయం చేయలేరట్టుకుందిగా చాలా రోజులు పోతే. నెక్స్ట్ జనరేషన్ ఇంకేం చేస్తారు ఈ రకంగా? పెట్టుబడి మందులకి 20,000, 30,000 అవుతుంది.
అంతా తాలే వస్తుంది. వారానికి ఒకసారి కొట్టాలి మందు. అవి వచ్చిందా నమ్మకం కారు మటుకు బాగుంది తేజ కాయలు గట్ట. మేము ఒక 20 నిమిషాలు ఎండలో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అడ్డుకుందిగా. ఆడ కూర్చుంటా ఆడ కూర్చున్నారు. ఎంత కష్టపడినా కూడా కనీసం రూపాయి గిట్టుబాటు అవ్వట్లేదు. గిట్టుబాటు లేదు. మా షాగిరి కూడా మేము అట్లా. అదే మరి మద్దతు ధరలు ఇస్తాము ముందే అంటున్నారు కదా ప్రభుత్వాలు. ఏమన్నా ఇచ్చినాయా? గిట్టుబాటు ధర ముందే ఇస్తాము, పండించిన పంటకు ముందే ఇస్తాము అంటున్నారు కదా. ఏమైనా సాధ్యమైనయా? ఏం అట్లాంటివి ఏమీ లేవు మీకు అసలు. ఆసరా కానీ ఏం ఉపయోగపడలా. బ్యాంకుల్లో ఏమన్నా రుణాలు ఇస్తారా మీకు మిర్చి పంటకి? ఎందుకని అంటారు? మామూలుగా ఇస్తారు కదా మిర్చికి అని ఇంతని ఇస్తారు కదా ఎకరానికి. బ్యాంకులు పోతే మామూలుగా ఎంత ఇస్తారు ఎకరానికి మీకు పెట్టుబడి సాయం కింద? మనమే పెట్టుకోవాల్సింది. మనం సొంత డబ్బులు పెట్టుకోవాలి. అది కాదమ్మా, బ్యాంకుల్లో మీరు మామూలుగా పెట్టుకుంటే ఎకరానికి ఇంతని ఇస్తారు కదా కౌలు. రైతులు మిరపకి ఇవ్వరా? స్టేట్ బ్యాంక్ కానీ అలాంటి వాటిలో రుణాలు ఇచ్చేవాళ్ళు కదా ఇంతకుముందు ఎకరానికి ఎంతనా? బోర్డు తరపున ఇస్తారు. మిర్చికి అసలు ఎలాంటి బోర్డు లేదు, ఏం లేదు. పత్తి కానీ మిర్చి కానీ పోసి రావటమే మీరు ఇంకా. అది అంటారు మొత్తం. చాలా ఉన్నాయి తాలూకాయలు అయితే మొత్తం మీద. మొత్తం తాలూకాయలే. అదే సరే పెద్ద